రాజమాతకి నా వందనాలు. చిరంజీవ సుఖీభవ. లెమ్ము లెమ్ము. మీకు శుభవార్త రాజమాత. ఏమది? చాలా ఏళ్లుగా కోర్టులో ఉన్న బట్టల మిల్లి వ్యాజ్యం తమరే గెలిచారు. ఏమి వ్యాజ్యము మేము గెలిచిదమా? అవును మాత. కుమారులం గారు మిల్లు దగ్గరే ఉన్నారు. తమను తీసుకురమ్మని నన్ను పంపారు. అటులనా? అటులనే. మరి వాహనము? వాహనం తెప్పించాను మాత. అయినచో అలంకరించుకుని వచ్చేదం. జై బోలో రాజమాతకి జై. మేనేజర్ని గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించమని చెప్పు రాంపండు. అలాగే రాజమాత. నమస్కారం అమ్మా. లోపలికి పదండి. రండి కూర్చోండి. అది ఏమి? మేము ఆ స్థానంలో కూర్చుంటాం. ఇది వరకు మీ ఆస్థానం ఉన్నప్పుడు ఆ స్థానం మీది, కానీ ఇప్పుడు కాదమ్మా. ఏమి మీరు మాట్లాడుతున్నది? మీరు ఇది వరకు మిల్లు యజమానులని, పెద్ద కుటుంబం వారని మీకు మర్యాదిచ్చి ఆహ్వానించాం గాని మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టలేమమ్మా. అంటే ఇప్పుడు ఈ మిల్లు మాది కాదా? కాదమ్మా. 10 ఏళ్ల క్రితమే కోర్టు వీరి తరపున తీర్పిచ్చింది. అప్పటి నుంచి వీరే ఈ మిల్లుకి యజమానులు. మరి మా భూపతి ఇంకా కోర్టు వ్యాజ్యం నడుస్తుందని చెప్పాడే. అది అబద్ధం అమ్మా. చిన్నయ్య గారు కూడా 10 ఏళ్ల నుంచి ఈ మిల్లులోనే పనిచేస్తున్నారు. నా కుమారుడు ఈ మిల్లులోనే పనిచేయుచున్నాడా? అవును తల్లిగారు. వీరు మన గత వైభవమును తెలిసిన వారు గనక దయతో నాకిచ్చట పనిచేయు అవకాశమును కల్పించినారు. కాని నన్నెప్పుడూ పనివానిగా చూడలేదు. కుటుంబ భారము మోయుటకు నాకు ఇంతకన్నా మార్గము దొరకలేదు తల్లిగారు. క్షమించండి. కుమారులం గారు. అయ్యగారే కాదమ్మ గారు, తమ మనవరాలు అవంతి గారు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అవును బామ్మగారు. ఈ మిల్లు మన చెయ్యి దాటిపోయిందా? నా కుమారుడు మనవరాలు ఇక్కడే ఊడిగం చేస్తున్నారా? మన ఆస్తి సర్వం నాస్తి అయిపోయిందా? తల్లిగారు, అమ్మా, భగవంతుడా, మా అమ్మని బ్రతికించు తండ్రి. ఇన్నేళ్ళొచ్చినా నేను ఇంకా తల్లి చాటు బిడ్డనేనయ్యా. నన్ను దిక్కులేని వాడిని చేయకు స్వామి. స్వామి, నా కారణంగా ఏదైనా జరగరానిది జరిగితే అది నేను భరించలేను తండ్రి. ఈ ఇంటిని బాగు చేయపోయి పాడు చేశానన్న బాధ నాకు మిగుల్చు స్వామి. తల్లిగారు, ఇక కృత్రిమ గౌరవాలొద్దు. అమ్మా అనే పిలు బాబు. అమ్మా, అమ్మా, అమ్మా. గొప్పతనాల గోడల్లో ఇంకిపోయాయి. మీరిప్పటికైనా చేరుకుని కోర్టుకెక్కి వాళ్ళ మీద డిక్కీలు పొందకపోతే మీకు రూపాయికి పావరాలు కూడా రావు. రోజులు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. మీరంతా ఇట్లా లచ్చలు లచ్చలు ఆ 2 ఏళ్ళకి అప్పులు ఇచ్చి ఇట్లా చేతులు ముడిసి కూకుంటే మీ నోట్లో మట్టే మిగులుద్ది. ఆలోచించుకోండి. ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత మేము ఎందుకు ఊరుకుంటాం? అందుకే తిరగబడండి. వాళ్ళ మీద కోర్టుకెక్కండి. ఆ 2 ఇళ్లు వేరానికి రప్పించండి. ఆ ఇళ్లలో వాళ్ళని వీధుల్లో గీడిపించండి. అలాగే. పది రోజుల్లోగా 20 లక్షలు కట్టాలంటే ఎలా సాధ్యం? 10 రోజుల్లో 25 లక్షలు ఎక్కడి నుంచి తేగలన్న ఆయన? రాంపండు, 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 రాంపండు. నేనున్నానని అందరినీ ముందుకు నెట్టి సరైన సమయానికి ముఖం సాటేశాడంటే అసలు ఈ రాంపండు
ఎవరు ఎట్టంటుడో. కోర్టు వారి తీర్పు ప్రకారం రాజమహల్ని వేలం వేస్తున్నాం. ప్రభుత్వ వారి పాట 2.5 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు. కోర్టు తీర్పు ప్రకారం ఆనంద నిలయాన్ని వేలం వేస్తున్నాం. ప్రభుత్వం వారి పాట 3 లక్షలు, 3 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు, 4.5 లక్షలు, 4.5 లక్షలు, 4.5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షల 25,000, 5 లక్షల 25,000, 5 లక్షల 25,000, 5 లక్షల 50,000, 5 లక్షల 50,000, 5 లక్షల 50,000, 4 లక్షల 75,000, 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షల 25,000, 5 లక్షల 25,000, 5 లక్షల 25,000, 5 లక్షల 50,000, 5 లక్షల 50,000, ఆనంద నిలయానికి 5 లక్షల 75,000, రాజమహల్ 5.5 లక్షలు, ఆనంద నిలయానికి 5 లక్షల 75,000, రాజమహల్ 5.5 లక్షలు, ఒకటోసారి 5 లక్షల 75,000, ఒకటోసారి 5.5 లక్షలు, రెండోసారి 5 లక్షల 75,000, రెండోసారి 5.5 లక్షలు, 2 కలిపి 12 లక్షలు. రెండిళ్ళు కలిపి 12 లక్షలు ఒకటోసారి, 12 లక్షలు రెండోసారి, 12 లక్షలు మూడోసారి, 12 లక్షలు మూడోసారి, రెండిళ్ళు కలిపి మొత్తం 12 లక్షలు ఈ పాట ఖాయం చేయడం అనేది. అద్దె బట్టలు వేసుకుని అంకి చెప్పడమే కదా అని కారు పూతలు కూస్తే కుదరదు రాంపండు. డబ్బు కట్టాలి, లేకపోతే జైల్లో దోస్తారు. ఇదిగో 4 లక్షలు. మిగతా 8 లక్షలకి చెక్ ఇస్తున్నాను. గ్లాస్ పడిపోతుంది, జాగ్రత్త.
రాంపండు నాన్నగారు రండి. పార్థసారథి మా నాన్నగారమ్మా. పార్థసారథి, నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఇది కలవ నిజమో తెలియకుండా ఉంది. మేనేజర్ గారు, మీ అబ్బాయితో నా నానా చాకరీ చేయించాం ఎన్నాళ్ళు. అది వాడు కోరుకున్నదేనమ్మా. నేను మీ ఇల్లు వదిలి వెళ్లిన తర్వాత వాడు అలహాబాద్ లో ఎంబీఏ పూర్తి చేసి ఇంటికి తిరిగొచ్చాడు. నా బాధకి కారణం ఏమిటని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. నేను అవమానింపబడ్డ చోటే గౌరవింపబడాలని శపథం చేసి వెళ్ళాడు. మీ రెండిళ్లలోనూ నౌకరిగా చేరి మీలో మార్పు తెచ్చి మీకు చేరువయ్యాడు. చేరువవ్వడం కాదయ్యా, మా అందరికి దేవుడయ్యాడు నీ బిడ్డ. ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలమ్మా. మీ మిల్లు మీదేనమ్మా. అవునమ్మా, మీకు బకాయిలు ఉన్న వాళ్ళందరూ చాలా కాలంగా ఎలాగో మీరు చితికిపోయారని తప్పించు తిరుగుతున్నారు. మీ అబ్బాయి గారి ద్వారా వాళ్ళ పేర్లు తెలుసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి 10 ఏళ్ల క్రితం చేయి దారిపోయిన మిల్ని 6 నెలల క్రితం మళ్ళీ కొన్నాను. ఇప్పుడు ఆ మిల్లుకి యజమానురాలు మీరేనమ్మా. అవునమ్మా, మన మిల్లు మళ్ళీ మన చేతికి రావడానికి రాంపండే కారకుడు. మీలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఎవరి పట్లైనా దారుణంగా ప్రవర్తించుంటే, అతి చనువు తీసుకుని అమర్యాదగా మసిలి ఉంటే పెద్దలు మీరందరూ నన్ను క్షమించాలి. క్షమాపణలు కోరవలసింది నువ్వు కాదయ్యా. నెత్తిని జల్లుకోవలసిన గంగా జలాన్ని కాళ్లు కడుక్కోవడానికి వాడుకున్నావు. పూజలు అందుకోవలసిన మాన్యుడి చేత పాచిపని చేయించు. అది మేం చేసిన అపరాధం. మమ్మల్ని క్షమించు రాంపండు. రాంపండు అనేది వాడిని ఇంట్లో ముద్దుగా పిలిచే పేరయ్య గారు. వాడి పేరు రాంప్రసాద్. బాబు, నీ పేరు మారింది, రూపు మారింది. ఇప్పుడు నువ్వు పెద్ద చదువులు చదువుకున్న పెద్దంటి బిడ్డవి. ఇక పేద సుబ్బులు తమ గుర్తుంటుందా బాబు? ఎవరు నువ్వు? వేషం భాష మారినా మనిషిని మాత్రం మారలేదు సుబ్బులు. నేను ఎప్పటికీ నీ రాంపండునే, నువ్వు ఎప్పటికీ నా జాంపండువే.